ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ రఘురామకృష్ణరాజు కేసులో ఆయన మీద కేసు పెట్టినప్పుడు ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. ఆయన ఇప్పుడు బీహార్లో ఐపీఎస్ అధికారి, ఆయన ఐజీ ర్యాంకు స్థాయిలోనే ఉన్నారు. అక్కడ ఎస్పీ స్థాయి అయితే తక్కువ కాదు. అక్కడ ఆ ర్యాంకులో ఉన్నటువంటి అధికారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఎఫ్ఐఆర్ పట్టుకుపోవాలా, కేసు డైరీ పట్టుకుపోవాలి, అవసరమైతే ఇక్కడ కోర్టులో సబ్మిట్ చేసి ఇక్కడ కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ పట్టుకెళ్ళాలి. అదేం పట్టుకెళ్లకుండా బీహార్లో డ్యూటీలో ఉన్నటువంటి సునీల్ నాయక్ని ఏదైతే రఘురామకృష్ణరాజు కేసులో వీళ్ళు అన్నారో ఆయన అరెస్ట్ కోసం వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు ఇట్లాగ మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉందండి అని చెప్పచ్చు. ఆయనకంటే పెద్ద ర్యాంక్ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళాలా, అదేమీ కాకుండా ఏం పట్టుకెళ్లకుండా ఏదో రోడ్డు మీద పోయేవాడిని పట్టుకొచ్చినట్టు పట్టురావడానికి వెళ్ళిపోయారు. అది కూడా అక్కడ ఉన్నటువంటి గోడ దూకి లోపలికి వెళ్ళి వాళ్ళ మహిళలతో మిస్బిహేవ్ చేశారన్నది ప్రధానమైనటువంటి అభియోగం. ఆయన్ని అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్ అంటే అక్కడ ఉన్నటువంటి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆంధ్రాలో ఉన్నటువంటి కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి పర్మిషన్ తీసుకోవాలి. అక్కడ ఎవరినైనా వేరే రాష్ట్రాల్లో కానీ ఇతర ఊళ్ళలో కానీ అరెస్ట్ చేస్తే 24 గంటలలోపు దగ్గరలో ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసి అక్కడ మ్యాజిస్ట్రేట్ అవును ఈయన వీళ్ళు అరెస్ట్ చేశారని చెప్పిన తర్వాత అక్కడి నుంచి తీసుకురావాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన కోర్టులో 24 గంటలలోపు ప్రొడ్యూస్ చేయాలి. ఒకవేళ కనుక వేరే లేట్ అయితే మధ్యలో 24 గంటలలోపు ఇంకో కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది దారిలో వచ్చేటప్పుడు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసి తీసుకురావడానికి ప్రయత్నిస్తే అక్కడ కోర్టుకు తీసుకెళ్తే అసలు ఎఫ్ఐఆర్ లేదు, కేసు డైరీ లేదు, లేకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఏ వారెంట్ లేకుండా అని చెప్పి కోర్టు, బీహార్లో ఉన్నటువంటి కోర్టు పోలీసులకు తలంటినటువంటి సంఘటన ఇప్పుడు ఆంధ్ర పోలీసులకు సంబంధించి ఎంత అంటే రాజకీయ కక్ష సాధింపు రాజకీయాల్లో పోలీసులు ఎలా బలైపోతున్నారు, ఎంత చివరికి రాజకీయ కార్యకర్తల్లాగా పనిచేస్తే ఎలా ఇరుక్కుపోతున్నారు అన్నది సాక్ష్యమైంది. ఇప్పుడు వాళ్ళ మీద అక్కడ కేసు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.